ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మహిళలకు ఫ్రీ బస్ హామీ నేటి నుంచి అమల్లోకి రానుంది. శ్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ పథకం కింద జిల్లాల పరిధిలోనే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని భావించినప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అయితే బస్సుల్లో ప్రయాణించే మహిళలు తగిన గుర్తింపు కార్డు చూపితే వారికి జీరో ఫేర్ టికెట్ జారీ చేయనున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో కూటమి నేతలతో కలిసి సీఎం చంద్రబాబు శ్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈ పథకం మార్గదర్శకాలు, ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు వర్తిస్తుంది, ఏ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందనేది వివరిస్తూ ఉన్నారు. ఏటా 2684 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికీ 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు శ్రీశక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణంతో నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు, బాలికలు శ్రీశక్తి పథకం వర్తిస్తుంది. అయితే ట్రాన్స్జెండర్లకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ పరిధిలో మొత్తంగా 11,449 బస్సులు ఉండగా అందులో 74% బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం అయితే ఉంది. అయితే బస్సులలో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఈ పథకం అమలులో భాగంగా ప్రభుత్వంపై 1,942 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. మహిళలకు ఇచ్చే టికెట్లపై శ్రీశక్తి పథకం అని ఉండనుంది. ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ప్రయాణ ఛార్జీ వివరాలు ఉంటాయి. ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం చెల్లిస్తుండటంతో మహిళలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే టికెట్లో చెల్లించాల్సిన మొత్తం జీరోగా పేర్కొంటారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎస్ వెంకట్, ఇప్పుడు ఈ ఉచిత బస్ ప్రయాణం అయితే అక్కడ మహిళలకైతే కల్పిస్తూ ఉన్నారు ఇవాటి నుంచి. సో చెప్పండి, అక్కడ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎవరెవరికి వర్తించనుంది, అండ్ ఏ బస్సులు ప్రయాణించే అవకాశం ఉంది ఫ్రీగా? గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని, అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీన్ని కూటమి నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రచారం చేసింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ప్రచారం చేసింది. కాబట్టి అయితే అక్కడి మోడల్ ని తీసుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఏ బస్సుల్లో అమలు చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కేవలం అంటే 74% బస్సుల్లో ఈ కార్యక్రమం అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు. ముఖ్యంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల వరకు, అంటే ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దుగా ఉన్నటువంటి తెలంగాణ కానీ, లేదంటే తమిళనాడు కానీ, లేదంటే కర్ణాటక, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒడిశా సరిహద్దుల వరకు ఈ ఉచిత ప్రయాణం అనేది వర్తిస్తుంది. ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ బస్సులు కానీ, నాన్ స్టాప్ బస్సులు కానీ, తిరుపతిలో ఉన్నటువంటి సప్తగిరి బస్సులకు ఈ పథకం వర్తించదు. అంటే ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సులకు ఈ పథకం వర్తించదు. రైట్. అయితే ఇప్పుడు ఈ పథకం వల్ల ప్రభుత్వానికి చాలా ఆర్థిక భారం పడుతుందని చెప్పుకోవచ్చు. సో మరి ఇది కొనసాగించడానికి మరి కరెక్ట్ గానే కొనసాగిస్తూ ఉంటారా ఈ పథకాన్ని? ఎందుకంటే చాలా ఆర్థిక భారం పడుతూ ఉంది కదా ఈ పథకం వల్ల. అవును, ఈ పథకం అమల్లో భాగంగా జీరో ఫేర్ టికెట్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఈ టికెట్లపై ప్రయాణ మార్గం, ఆదా అయిన డబ్బు, ప్రభుత్వం అందించే 100% సబ్సిడీ వివరాలు కూడా ముద్రించి ఉంటాయి. అయితే ఈ విధానం మహిళలకు తమ ప్రయాణం ద్వారా ఆదా అయినటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా స్పష్టంగా తెలుసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ ను కూడా ప్రవేశపెట్టింది. దీన్ని ఇప్పటికే బస్సుల్లో కండక్టర్లు ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం అందించే పల్లె వెలుగు కానీ, లేదంటే మెట్రో ఎక్స్ప్రెస్లు కానీ, ఇతర ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసుల్లో పనిచేసేటువంటి కండక్టర్లకు
ఇప్పటికీ ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన పరికరాలను కూడా అందించడం జరిగింది. అలాగే ఈ పథకంలో మహిళలకు ఎంత డబ్బు ఆదా అవుతుంది అనే దాన్ని, అంటే ప్రయాణం ఎక్కువగా చేసే మహిళలకు ఎక్కువ బస్ టికెట్లు కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత ఆదా అయిందో కూడా ఆ టికెట్ల ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అనమాట. ఎంత ఆదా అవుతుంది ఏంటి అనే దానిపై దాదాపు సంవత్సరానికి అంటే 1900 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఖర్చు చేస్తుంది. ముందు 1000 కోట్లు అనుకున్నారు, కానీ తర్వాత 1900 కోట్ల వరకు దీన్ని కేటాయించారు. అలాగే నెలకు 160 నుంచి 180 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుంది. ముందు 300 కోట్లుగా అంటే విమర్శలు వచ్చినాయి ప్రతిపక్షాల నుంచి, 300 కోట్లు ఖర్చు పెట్టలేకనే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గాని, లేదంటే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆరోపించారు. దీనికి ఇప్పుడు ప్రస్తుతం వార్షిక బడ్జెట్ లో 1962 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.